ప్రియులారా నిర్గమకాండము ఆహ్, రెండవ అధ్యాయం చివరి వరకు మనం నేర్చుకోవటం జరిగింది గత కాలంలో. చివరిగా నేర్చుకున్నటువంటి విషయాలు ఎవరైనా గుర్తున్నటువంటి వాళ్ళు ఒకసారి రిపీట్ చేస్తారా? గుర్తున్నటువంటి వాళ్ళు క్లుప్తంగా ఒక పొడి ఒక 3, 4 మాటల్లో ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి ఎవరికైనా గుర్తుంటే ఒకసారి రిపీట్ చేయండి. ఓపిక వినాలండి. లేకుండా. చెప్పండమ్మా తల్లి. మోషే గారు తన స్థితి, స్థాయి అన్నీ పోయిన తర్వాత దేవుడు పిలవడం జరిగిందన్న. అమ్మ. ఇశ్రాయేలీయులు కూడా వారికి విమోచన యొక్క విలువ తెలిసిన తర్వాత, వారు ప్రార్థించిన తర్వాత అప్పుడు దేవుడు వాళ్ళ మీద లక్ష్యం ఉంచినట్టుగా చూస్తున్నాం. వెరీ గుడ్ అమ్మా. సో, దేవుడు ఇక్కడ మీద ముఖ్యంగా ఈ 2 విషయాలే ప్రధానమైనవి. అమ్మో! చివరి భాగంలో సిస్టరు పంచుకున్నట్టు ఎస్తేరాని గారు. ఇవి చాలా ప్రధానమైనవి. మీకెప్పుడన్నా డౌటొచ్చిందో లేదో, చిన్న కుమారుడు నా ఆస్తి, నా భాగం నాకు పంచి ఇవ్వు నాన్న అనంటే, అదే తప్పోయి తిరిగొచ్చిన కుమారుడు ఉన్నాడు కదండీ సందర్భంలో. అప్పుడు నాన్న అస్సలు ఏం మాట్లాడడు. మాట్లాడకుండా ఆయన భాగం ఆయనకు పంచేసి పంపించేస్తాడు. మీకు తెలుసు గదా! ఎందుకంటారు అది అట్లాగా? ఎందుకనుకుంటున్నారు? ఇప్పుడు అదే తండ్రి స్థానంలో మనం ఉండుంటే, మన కొడుకే గనక అలా అడిగితే, మనం అంత ఈజీగా పంచిస్తామా? మనకే గనక ఇద్దరు కొడుకులు సేమ్ సిట్యుయేషన్‌లో మనం ఉన్నామనుకోండి. ఏం జేస్తాం మనమైతే? పంచి పెట్టాలి సార్. అవతలకి వెళ్ళిపోమంటావన్న, నీది నీకు ఇచ్చేసాం పో అంటావన్న. అది కాదమ్మా. ఇప్పుడు పంచి ఇవ్వమంటే నీది నీకు ఇచ్చేసాం పొమ్మనే కాదు. అసలు ఫస్ట్ పాయింట్ మనం ఇష్టపడం గదా! మనం ఉండగానే మనం ఉండగానే పిల్లలకు ఆస్తి పంచి ఇవ్వటం అంటే అంత మనస్కరిస్తదా మనకసలు? హ్మ్. నీకు ఏం తక్కువయింది చెప్పురా? నేనేమన్నా తక్కువ చేశానా? మీ అన్నయ్య ఏమన్నా తక్కువ చేశాడా? అసలు ఏం జరిగింది బిడ్డ అని మనం జస్ట్ ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తాం, ఆరా తీస్తాం కదా! ఇవేం చేయకుండానే ఎందుకు పంపించేసాడో తెలుసండి? నాన్న విలువ కొడుకుకు తెలిసి రావాలి. అందుకే ఎప్పుడైతే కొడుకుకు అర్థమైందో ఏమని? మా తండ్రి దగ్గర పనివాళ్లకు సైతం ఆహారం పుష్కలంగా దొరుకుతోంది. నేనిక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అన్న విలువ, నాన్న విలువ తెలిసొచ్చింది. అందుకే పరుగున నాన్న దగ్గరకొచ్చి నాన్న కాళ్ళ దగ్గర పడిపోయాడు. అంటే ఒకరి విలువ తెలిసి రావాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, కొందరు విలువ తెలిసి వచ్చేసరికే అటు వాళ్ళన్నా మన దగ్గర ఉండరు. అసలు భూమి మీదే ఉండరు. లేదా మనమన్నా లేకుండా పోతాం. ఇవి 2 ప్రమాదమే. అర్థమైందా? అమ్మ విలువో, నాన్న విలువో, లేకపోతే ఆత్మీయుల విలువో, దేవుడి సంఘము సహవాసం విలువో కొంతమందికి అవి దూరమైనప్పుడు అర్థమవుతాయి. మరికొంతమందికి వీళ్ళే దూరమైపోతారు. అంటే వీళ్ళు చచ్చిపోయిన తర్వాత అర్థమవుద్ది. ఇప్పుడు జ్ఞానోదయం ఎప్పుడైంది ధనవంతుడికి? ధనవంతుడికి చచ్చిపోయిన తర్వాత అగ్నిజ్వాలలో యాతన పడుతున్నప్పుడు అర్థమైంది. ఏం ప్రయోజనం అండి? అందుకే మనం బ్రతికుండగానే శ్రేష్ఠుల విలువ, శ్రేష్ఠత యొక్క విలువను గుర్తెరగలిగినటువంటి పరిస్థితుల్లో మనం ఉండగలగాలి. అప్పటి వరకు దేవుడు కూడా స్పందించడండి. హ్మ్. నేను చాలా సార్లు చెప్తూ ఉంటా. సందర్భోచితంగా చెప్తుంటున్నా. అమ్మాయికైనా, అబ్బాయికైనా ఎప్పుడు పెళ్లి చేయాలో తెలుసండి? వయసొచ్చిందని గాదు. వయసొచ్చిందని గాదు, ఉద్యోగం వచ్చిందని గాదు, లేకపోతే సో అండ్ సో మిగతా చాలా రీజన్స్ ఉన్నాయి చూసారా? వంశాంకురం కోసమనో, లేకపోతే జీవితాంతం తోడు కోసమనో, వీటన్నిటికంటే ముందు ఫస్ట్ పెళ్లి చేయడానికి ముందు ఆ పిల్లలు అమ్మాయే గాని, అబ్బాయే గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం తెలియజేయాలో తెలుసా?
చెప్పండి. అవసరం అనిపించినప్పుడా? విలువ, భార్య విలువ ఎంత గొప్పదో వాడికి ముందు తెలియపరిచి పెళ్లి చేయాలి కొడుక్కి. భర్త విలువ ఎంత గొప్పదో భర్త తాలూకు వాళ్ళు, అటు భార్య తాలూకు వాళ్ళు ఎంత విలువైనటువంటి వాళ్ళు ఇద్దరికి సంబంధించి. అవి తెలియజేసి, అంటే నాకు లోటే. ఆదాము గారి దగ్గరికి దేవుడు చేసింది అదే. చాలా మంది అంటారు జీవరాశులకు పేర్లు పెట్టే పని ఉంది, జీవరాశులకు పేర్లు పెట్టే పని. పేర్లు పెట్టే పని కోసం పుట్టించాడా ఆదాం గారిని దేవుడు? బైబిల్ అలాగే ఉందా? ఎందుకోసం పుట్టించారటండి ఆదాం గారిని దేవుడు? చెప్పండి, మాట్లాడండి. వినలేదా? ఆదికాండం చదవలేదా మీరు? ఆదాం గారిని సహాయంగా ఏమ్మా నిందించి తన పని చేయటానికి అమ్మా, అసలు తోడు సార్, క్లారిటీగా సహాయం. బైబిల్లో ఆదాము గారిని ఎందుకు దేవుడు కలిగించాడనేది ఉందమ్మా. మీరు ప్రారంభంలోనే సరిగా ఏం చదివినట్లేరు. 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ఈ మాట మీరు చదవలేదు ఎప్పుడు? సరేనండి. అంటే ఎందుకు ఆదాం గారిని దేవుడు కలిగించాడనేటటువంటి క్లారిటీ అనేది మనం మిస్ అయిపోతే ఎట్లా అర్థం అవుద్దండి? అసలు మన ఆది తండ్రి ఎందుకు పుట్టాడని మనకు తెలియకపోతే మనం ఎందుకు పుట్టాం మనకేం అర్థం అవుద్ది? ఏదేను తోటను సేద్యపరచడానికి, దానిని కాయడానికి దేవుడు పుట్టించాడు, దాంట్లో ఉంచాడు అనేటటువంటి క్లారిటీ ఉంది. కోర్స్ దేవుడు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించటానికి అనేటటువంటిది కూడా అల్టిమేట్ ఆన్సర్, నో ప్రాబ్లం. కానీ పర్టికులర్‌గా ఏమనుంది ఆదాం గారి కోసం? ఇది అందరికీ సంబంధించింది. ఫలించి అభివృద్ధి చెందటం అనేది అందరూ చేసేది. ఆదామవ్వలు చెప్తే మనం ఎందుకు చేస్తున్నాం ఆ పని ఈరోజు? అది యూనివర్సల్ అప్పటి నుంచి వచ్చింది. కానీ ప్రతి మనిషికి ఇండివిడ్యువల్ వర్క్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను టీచర్ జాబ్ చేస్తున్నాను. లేదు సేవకుడి పని చేస్తున్నాను. మీరు విశ్వాసులుగా సంఘంలో రకరకాల పనులు ఉంటాయి. అవన్నీ వేరు వేరు. పర్టికులర్‌గా ప్రత్యేకంగా ఉండేటటువంటి విషయాలు వేరు. పేర్లు పెట్టే పనికి పెట్టలేదు, ఇవ్వలేదు ఆదాం గారికి. ఎందుకు తీసుకొచ్చాడు జీవరాశుల్ని ఆదాం గారి దగ్గరికి? ఎందుకు తీసుకొచ్చాడండి? భార్య విలువ తెలుసుకోవటానికి బాధ్యత. వెరీ గుడ్ అక్క, వెరీ గుడ్. అన్ని జంటలు వస్తున్నాయి. ఆడ మగ, ఆడ సింహం మగ సింహం, ఆడపక్షి మగ పక్షి, అన్ని జంటలు వస్తున్నాయి. కానీ ఒంటరిగానే ఉండిపోతున్నాడు ఆదాం గారు. అర్రే అన్నిటికీ జతలు ఉన్నాయి. నా జతేది? నేనేంటి ఇంకా ఒంటరిగానే ఉన్నాను? అంటే ఆ లోటు గుర్తు చేశాడు, జ్ఞాపకం చేశాడు. ఓహో! నాకు కూడా తోడు కావాలి. నాకు కూడా తోడు కావాలన్నమాట అన్న వెలితిని గుర్తు చేశాడు. అప్పుడు భార్యను తీసుకొచ్చాడు. అందుకే మీరు గమనించారా? అంత పెద్ద డ్యామేజ్ జరిగిన ఆదాం గారికి మరి ఈ స్త్రీ వల్లనే నేను తిన్నానన్నాడు గదా! బానే ఉంది. మరి ఆ స్త్రీ వల్లే తిని, ఆ స్త్రీ కొంగు పట్టుకొని ఎందుకు పోయాడు ఏదెన్ తోటలో నుంచి బయటికి? మీకెప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో? ఏ స్త్రీ వల్ల అయితే నేను ఈ పండు తిన్నాను, ఇంత ఇబ్బంది జరిగిపోయింది, ఇంత డ్యామేజ్ అయిందని చెప్పాడు, బానే ఉంది ఆదాం గారు. మరి చెప్పిన ఆయన ఏదెన్ తోటలో నుంచి తరిమేసిన తర్వాత, ఇదిగో అమ్మాయి నీకు నాకు పసగదు. నేను ఎవరినో ఒకరు నాకు తగినటువంటి అమ్మాయిని చేసుకుంటా అని వదిలేయలేదు ఎందుకు ఆ అమ్మమ్మని? ఎందుకు వదిలేయలేదు తెలుసా? ఆమె శరీరంలో అమ్మా ఒకరు మాట్లాడండి. ఆమె ముందు మీరు ఆమె అతనికి అవసరం అన్న అవసరాన్ని గుర్తించాడు. అదన్నమాట. ఖచ్చితంగా అవసరం ఉంది. భార్య అవసరత ఉంది. అంత పని చేసినా గూడా, నిత్య జీవాన్ని కోల్పోయినా, దేవుడి సన్నిధిని కోల్పోయినా, ఏదైనా కోల్పోయినా అవసరం ఉంది. ఈరోజు చూడండి ఎట్లుందో పరిస్థితులు. కాబట్టి అవసరము గుర్తెరిగేంత వరకు దేవుడు ఎంటర్ కాడు.
ఇప్పుడు మనం కూడా ఆన్లైన్కి రండి రా, రండి రండి అమ్మా, రండి నాయన, రండి 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 అని మనం ఎంత మొత్తుకున్నా వాడికి విలువ తెలిస్తే మనం మొత్తుకోవాల్సిన పనిలే. వాళ్ళకు విలువ తెలిస్తే మనం చెప్పుకోవాల్సిన పని లేదు. వాళ్ళే అలారం పెట్టుకుని మరి జాయిన్ అయిపోతారు. అంటే ఇదంతా విలువను గుర్తించుటలో, గుర్తించకపోవుటలో ఉన్నది. అది 3వ అధ్యాయంలో అయిపోయింది నిర్గమకాండంలో. 2వ అధ్యాయం చివరికి. ఓకే. ఇప్పుడు 3వ అధ్యాయానికి వద్దాం. ప్రారంభ 6 వచనాల్లో నిర్గమకాండం 3వ అధ్యాయం ప్రారంభ 6 వచనాల్లో మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఇక్కడ ఇంతకుముందు చెప్పాను. మోషే గారి మామయ్య పేరు ఏమనుందండి? మోషే గారి ఇత్రో మామయ్య అని ఉందండి. అమ్మ ఇక్కడ ఓకే అమ్మ. ముందు అధ్యాయంలో ఏముంది? రఘుయేలు అని ఉందండి. ఒకసారి చూద్దాం. 18వ వచనం చూడండి. 2వ అధ్యాయం 18వ వచనం. వారు తమ నిర్గమకాండం తండ్రి 2వ అయిన రఘుయేలు నద్దకు వచ్చినప్పుడు అతడు చూడండి. నేడు చాలమ్మా. సో ఏముంది? సిప్పోరా గారి రఘుయేలు. తండ్రి గారి పేరు అంటే మోషే గారికి పిల్లనిచ్చిన మామయ్య పేరు రఘుయేలు అని ఉంది. ఇక్కడికి వస్తే ఏమనుందండి? ఇత్రో అని ఇత్రో ఉందండి. అనుంది. సో ఎందుకు ఇట్లాగా అని అంటే సర్వసాధారణంగా ఇంతకు ఇక్కడ మీకు తెలియాల్సిన మరొక విషయం ఏంటంటే ఈ మిద్యాను యాజకుడు, అసలు యాజకుడు అనే పదాలన్నీ ఎవరికి సంబంధించినవి చెప్పండి? యాజకుడు అనే పదం ఎవరికి సంబంధించింది? లేవీయులకు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని ప్రజలకు సంబంధించింది కదా. అబ్రహాము గారి సంతానము నుంచి వచ్చినటువంటి వాళ్ళకు సంబంధించింది. ఇంతకు ఈయనెవరు? ఇంతకు ఈ మిద్యాను యాజకుడు, ఈ మిద్యానీయులు ఎవరు అనుకుంటున్నారు? ఎవరికైనా ఐడియా ఉందండి? అబ్రహాం ఎవరి అబ్రహాము గారి సంతానమేనండి. ఎలా చెప్తాం మనం అంటే ఒకసారి వద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము చూడండి. ఎవరో అనుకోకండి. ఎవరో వేరే వాళ్ళు చేసుకున్నాడా ఎట్లా ఏం సంగతి, అసలు వీళ్ళు ఎవరు అనేటువంటి విషయం మనం చూస్తే మొదటి 4 వచనాలు. ఆదికాండం 25వ అధ్యాయం మొదటి 4 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. ఎక్కువ వచనాలు ఉన్నాయి కనుక తీసారా అందరూ? లాస్ట్ లో రెఫరెన్స్లు కూడా ఒకరు రిపీట్ చేసి చెప్పటానికి సిద్ధంగా ఉండండి. అది మంచిది. మరొక మైలురాయి కూడా మనం చేరాల్సిన వస్తుంది. అదేంటంటే ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఆ లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు ముఖ్యమైనటువంటి థీమ్ క్వశ్చన్స్ వచ్చి జాయిన్ అయినటువంటి వాళ్ళకి సంధించాలి. ముఖ్యమైన ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిలో కొన్ని కొత్త విషయాలు నేర్చుకొని ఉంటాం, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకొని ఉంటాం, కొంత సారాంశం నేర్చుకోండి. ఆ సారాంశాన్ని క్వశ్చన్ల రూపంలో సంధించగలిగితే విన్నవాళ్ళు ఎంతవరకు విన్నారో కూడా అర్థం అవుతుంది, ఎంతవరకు అలర్ట్గా ఉన్నారో కూడా అర్థం అవుతుంది. మరి లాస్ట్లో క్వశ్చన్స్ సంధించడం జరుగుతుంది. మనం కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అవ్వాలి. దానికోసం మనం ముందు నుంచి వినాలనేటువంటి ఆసక్తి పెరుగుతుంది. ఈ రీతిగా కూడా మీరు ప్లాన్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకే రైట్. ఆదికాండం 25వ అధ్యాయం తొలి వచనం నుంచి చూద్దామండి. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకున్న, ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, నోట్ దిస్ పాయింట్, మిద్యాను, ఇష్బాకు, షోవాహు అనే వారిని కనను. యొక్షాను, సేబను, దెదానను. యొక్షాన్ అనేటువంటి వ్యక్తి ఎవరెవరు కన్నారో చెప్పబడింది. అషూరియులు, లెతూషియులు, లెయుమియులు అనువారు ఆ దెదాను సంతతి వారు. నెక్స్ట్ ఎయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయ అనువారు ఆ మిద్యాను సంతతి వారు. సో మిద్యాను సంతతి అనేది ఒకటి ఉంది. ఈ మిద్యాను సంతతిని ఏమంటున్నారు? మిద్యానీయులు. ఎదోము సంతతిని ఏమంటారు? ఎదోమీయులు. ఇశ్రాయేల్ సంతతిని ఏమంటారు? ఇశ్రాయేలీయులు అంటారు. అర్థమైందండి? రైట్. కాబట్టి ఇప్పుడు ఈ మిద్యానీయులు ఎవరన్నమాట? అబ్రహాము గారి సంతతే, అబ్రహాము గారి పిల్లలు. అమ్మలు వేరవచ్చు కానీ మూలం పురుషుడుగా కనుక ఆ పితరుడు అబ్రహాము గారి వీళ్ళకు పితరుడు
కనుక వీళ్ళెవరో కాదు, వేరే వేరే కాదు. ఆ ఇత్రో గారు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, ఆ మిద్యాను వాళ్ళు మిద్యానీయులు అందరూ కూడా అబ్రహాము గారి సంతతి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ లేవీల నుంచి కదా వచ్చింది మోషే గారు. లేవీలు కూడా ఇశ్రాయేల్ 12 గోత్రాల్లో ఒకరు. కనుక మోషే గారు, అలాగే మిద్యాను యాజకుడిగా పిలువబడినటువంటి రగుయేలు గారు లేదా ఇత్రో గారు, ఇరువురు కూడా ఒకే తండ్రి సంతానం. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. ఈ పేర్లు ఇలాగా ఎందుకుంటాయి అనేటటువంటి విషయాలు మనం ఆలోచన చేయగలిగితే, సాధారణంగా ఇజ్రాయేలీలలో మరి ముఖ్యంగా ఈ హెబ్రీలలో కనీసం 2, 3 పేర్లు ఒక మనిషికి సర్వసాధారణంగా ఉంటాయి. ఇప్పుడు మీరు కూడా మనకు కూడా కొన్ని పేర్లు మీరు చూడండి. నిక్ నేము, పెట్ నేము, ఫుల్ నేము అని, ఒరిజినల్ నేమ్ అని 3 రకాల పేర్లుంటాయి. అంటే ముద్దు పేరు, అడ్డ పేరు, అసలు పేరు అని 3 రకాల పేర్లుంటాయి కనీసం అని. అవి రకరకాలైనటువంటి కోణాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ముద్దు పేర్లతో మన పిల్లల్ని చాలా సార్లు పిలుస్తూ ఉంటాం. పెద్దమ్మాయి ఉందనుకోండి, ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు. నాకు ఇద్దరు అమ్మాయిలే. నేను బేసికల్లీ వాళ్ళ పేరుతో పిలవను. పెద్దోడా, చిన్నోడా అని పిలుస్తూ ఉంటా. రకరకాలుగా ఉంటాయి పేర్లు. అవి మామూలు మన బిడ్డలకు మనం ముద్దుగా అలా పెట్టుకున్నా ఉంటాం. కానీ ఒరిజినల్‌గా వేరే నేమ్స్ ఉంటాయి. అదేమి పెద్ద నేరం గాదు, ఘోరం గాదు. ఏవండీ? కాకపోతే ఇక్కడ వీళ్ళు చాలా పర్పస్‌గా పెడతారు పేర్లు. అంటే ఆ పర్పస్ వెనక అది ఆ పేరు పెట్టడం వెనక కూడా చాలా పరమార్థం దాగి ఉంటుంది. మొత్తానికైతే ఇది సర్వసాధారణమైనటువంటి శైలి తప్ప మనం ఏం ఆశ్చర్యపడాల్సిన శైలి అయితే కాదు. ఇదొక క్లారిటీ మనం తీసుకోవాలి. ఇకపోతే మావయ్య అసలు నిజంగా ఎలా ఉండాలి అన్నటువంటిది మోషే గారి మామగారిని చూస్తే చాలా ముచ్చటేస్తదండి. అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఆయన. మనకు తెలుసు కదా, ప్రారంభంలోనే నీళ్లు చేతి పంపించేశారు అని అనగానే అసలు నిజంగా ఎంత కీన్ మైండ్ చూడండి. ఎంత మంచిగా అబ్జర్వర్ చూసారా? అంటే బిడ్డలు మందను రోజు ఏ టైంకి కంప్లీట్ చేసి ఆ మేత మేయించుకొని తీసుకొనొస్తున్నారు. ఈరోజు తొందరగా ఎందుకొచ్చారు? దానికి ఏంటి కారణం ఏంటి? అని తెలుసుకొని ఆరా తీసి, ఈ విధంగా ఒక వ్యక్తొచ్చి ఈ విధంగా మాకు హెల్ప్ చేశాడంటే, అయ్యయ్యో! ఆయన ఎక్కడున్నాడమ్మా? ఎందుకు వదిలేసొచ్చారమ్మా? భోజనానికి పిలవకపోయారని అతిథి ప్రయత్నం, కృతజ్ఞత కనబడుతుంది. ఆ తదుపరి మరి అబ్బాయిని బాగా ఊరికే ఇచ్చుంటాడండి కూతురిని? అమ్మాయిని ఊరికే ఇచ్చుండాడా? ఎన్ని అబ్జర్వ్ చేస్తారండి కదా! అన్ని బాగా గమనించి, మాకు ఎన్నో గుణగణాలు కలిగినటువంటి వాడు. ఈ అబ్బాయిని నేను నా ఇంట అల్లుడిని చేసుకుంటే చాలా బావుంటదని, ఒక తండ్రి స్థానములో ఉండి ఆలోచించినటువంటి వ్యక్తి. మావయ్య తండ్రి స్థానంలో కూడా ఉండాలి. మావయ్య అంటే తల్లి తండ్రిగాను, మామయ్య గారు 2 పాత్రలు సమర్థవంతంగా పోషించగలరు. ఆ పని ఇతరు గారు చేశారు. ఈరోజు కూడా మామయ్య అన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కోడలికి కావచ్చు, అల్లుడికి కావచ్చు, వాళ్ళు తండ్రి స్థానంలో కూడా ఉన్నారు అనేటువంటి విషయం మరవకూడదు. లైక్ ఇతరు రఘుయ్యలు. ఏమండి? ఆ మావయ్య బిడ్డనిచ్చాడు. అలాగే జీవనోపాధిని కల్పించాడు. ఈరోజు తేరగా ఇంట్లో కూర్చొని ఒక విధంగా చెప్పాలంటే మోషే గారు ఎవరన్నమాట? ఏ అల్లుడండి? ఏ అల్లుడు? ఇల్లరికపు అల్లుడు. మళ్ళా 1, 2 సంవత్సరాలు కాదండోయ్! ఎన్ని నెలలున్నారు? 40 సంవత్సరాలున్నాడు. 40 సంవత్సరాలు ఉన్నా కూడా ఇంట్లో కూర్చొని తినలే. అర్థమవుతుందా? అల్లుడంటేనే పాలకలు ఎక్కువుంటాయి. ఆయనకి ఎన్నో రాచ మర్యాదలు చేయాల్సొస్తుంది. ఇంటికి అల్లుడొస్తే వాడు ఎంత మంచోడైనా కూడా మనకు భయమే ఉంటది. కదా! ఎక్కడ వంకలు పెడతాడో, ఎక్కడ అన్‌ఈజీ ఫీల్ అవుతాడో, దీన్ని మనసులో పెట్టుకొని మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత బిడ్డనెక్కడ సాధిస్తాడో, రకరకాల భయాలుంటాయి మనకి. కానీ ఇక్కడ మీరు గమనించగలిగితే ఎవరి మందట అది? ఎవరి మందట? తన మామ మంద. మావయ్య మందని ఇంతకు ముందు కూతుర్లు మేపేవాళ్ళు. ఇప్పుడు ఎవరు మేపుతున్నారు?
అల్లుడు మేడ్చండి. ఆ కూతుర్లు ఎంతమంది ఉన్నారండి వీళ్ళు? 7 కూతుర్లు చేసే పని ఒక్కడు చేశాడు. 7 కూతుర్లు చేసేటటువంటి పనిని ఒకే ఒక్కడు చేయగలిగాడు. నిజంగా ప్రతి కుటుంబంలో మోషే గారు లాంటి కొడుకుండాలి. మోషే గారు లాంటి అల్లుడు ఉండాలండి. అప్పుడు ఆ పుట్టినిల్లు గాని, ఆ మెట్టినిల్లు గాని 2 పావనమైపోతాయి. మన గర్భాన పుట్టినటువంటి బిడ్డల్ని కూడా నమ్మకమైనటువంటి వాడిగా, గొప్ప సాత్వికుడిగా, ఎదుటివారు బాధపడుతూ ఉంటే తట్టుకోలేనటువంటి వాడిగా, వాళ్ళని విమోచించాలన్నటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళుగా పెంచాలి. అలా పెంచగలిగింది పాలు మానిపించే లోపే అమ్మ. నిజంగా వండర్‌ఫుల్ పర్సనాలిటీస్ అండి. ఆ తల్లి నాకెప్పుడు వండర్‌ఫుల్‌గా అనిపిస్తుంది మోషే గారి అమ్మగారు. అరే! పాలు మానిపించేలోపు ఇంత సమర్థుడిగా, ఇంత శక్తిమంతుడిగా, ఇంత ప్రేమ కలిగిన వాడిగా, ఇంత భక్తి కలిగిన వాడిగా మనం పెంచొచ్చా అంటే పెంచొచ్చు అని నిరూపించింది ఆ తల్లి. ఈరోజు మన దగ్గర మన పిల్లలు ఎంతో కాలంగా ఉన్నాం. మనం ఏం చేయలేకపోతున్నాం. కానీ దీనికే మనం ఏదో మురిసిపోతున్నాం. గొప్పగా పెంచేసాం నా బిడ్డల్ని. బాగా పెంచేసాం. ఏమండి? మోషే గారిలాగా పెంచే తల్లులు కావాలి. యోగ్యబెద్దులాంటి తల్లులు సంఘాల్లో, సహవాసాల్లో, కుటుంబాల్లో వచ్చి లేవనెత్తబడాలి. ఆ తపన తల్లులుగా, తల్లులైన మీలో, సహోదరులైన మీలో, బిడ్డలైనటువంటి మీలలో ఎప్పుడైతే ఆ తపన కలుగుతుందో తప్పనిసరిగా అట్టి తల్లులు మనలో నుంచే పుట్టుకొస్తారు. రైట్. తర్వాత హోరేబు. హోరేబు అనగానే ఇక్కడ దేవుని పర్వతం అని పేరు వచ్చింది. గమనించండి. నోట్ దిస్ పాయింట్. అండి హోరేబు దేవుని పర్వతం అని వచ్చింది పేరు. దీనికే మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయండి. అందులో ఉన్నటువంటి మరికొన్ని పేర్లు మనం గమనించగలిగితే ఈ ఈ పర్వతానికి సీనాయి పర్వతం అని కూడా అంటారు. సీనాయి పర్వతం అన్నా, హోరేబు పర్వతం అన్నా, దేవుని పర్వతం అన్నా అన్నీ ఒకటే. నిజంగా ఇదే ప్లేస్‌లో అబ్రహాము గారు ఇంతకుముందు కుమారుడిని బలివ్వటానికి తీసుకెళ్ళింది. తర్వాత సొలొమోన్ గారు స్వర్ణ దేవాలయం కట్టించింది. ఇదంతా కూడా ధర్మశాస్త్రాన్ని ప్రదానం చేసింది ఈ ప్లేస్‌లోనే. అద్భుతమైన ప్రదేశం అది. నెక్స్ట్ మనం చూడగలిగితే రెండవ వచనంలో ఒక పొద నడిమిని అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోయేది. ఇది మనం జాగ్రత్తగా గమనించగలిగితే కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు ఇక్కడ బయటపడతాయి. అదేంటంటే అగ్నిజ్వాలల్లో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు అట్లాగా దేవుడు ప్రత్యక్షమయ్యటానికి కొన్ని యానకాలు, కొన్ని వాహకాలు, కొంత మీడియా అంటే ఒక ఒక రూపం అనేటటువంటి దాన్ని ఉపయోగించుకుంటాడు ఆయన. ఎందుకు అలాగే వస్తాడు? అగ్నిజ్వాలలోనే దేవుడు ఎందుకు అసలు అగ్నిజ్వాలలు ఎందుకు ప్రత్యక్షమవ్వటానికి వాడుకుంటాడు దేవుడు అనే దానికి ఒక 100% ఒక మంచి సూచన ఉంది. సూచిక ఉంది. ఎవరికైనా ఐడియా ఉందండి? ప్రకాశవంతమైన అనినా? ఓకే. ఇంకమ్మా? అగ్నిలో అపవిత్రత ఉండదు గదన్నా! వెరీ గుడ్ అమ్మా. వెరీ గుడ్. పరిశుద్ధతకు చిహ్నం అగ్ని. ఒక మనిషి పర్ఫెక్ట్ పర్సన్, చాలా శ్రేష్ఠుడని చెప్పటానికి ఏమంటాం మనం? నిప్పులాంటి మనిషి. నిప్పులాంటి మనిషి అంటాం కదా! నిప్పులాంటి మనిషి. అంటే పరిశుద్ధతకు చిహ్నం దేవుడు అని చెప్పటానికి ఎక్కువగా అగ్నిజ్వాలల్లో దేవుడు ప్రత్యక్షమవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకటి. రెండోది, పొద కాలుతోంది కానీ ఏమైపోతున్నది? మండుతోంది కానీ కాలిపోవడం. అంటే ఏంటి అర్థం? బూడిద కాలేదని అర్థం. అంతే కదా! బూడిదైతే కాలేదు, కానీ మండిపోతూనే ఉంది. ఈ రకమైనటువంటి మీకు విషయం చెప్పమంటారా? నిర్గమకాండంలో అద్భుతాలు అనేకం జరిగాయి.
కానీ మొట్టమొదటి అద్భుతం ఏంటో తెలుసా అండి? నిర్గమకాండంలో మొట్టమొదటి అద్భుతం ఏదన్నా ఉందంటే అదే ఈ పొద మండుతో ఉండటం, కానీ కాలి కాలి బూడిద కాకపోవడం. ఫస్ట్ మిరాకిల్ ఇది. మొట్టమొదటి అద్భుతం ఇది నిర్గమకాండం. అసలు ఇదే ఎందుకు చూపించాడు మోషే గారికి? ఇప్పుడు అద్భుతాలు ఎన్నైనా చూపించొచ్చు కదా. ఎన్నో రకాల అద్భుతాలు ఉన్నాయి కదా దేవుడికి. ఇదే ఎందుకు మోషే కనబడేటట్టు చేశాడు? ఏమన్నా దీని వెనక ఏమన్నా ఏదైనా సూచన ఏమన్నా ఉందా? మీకేమన్నా అనిపిస్తుందా? అగ్ని లాంటి శ్రమలు ఎన్ని వచ్చినా విశ్వాసి కదలించకుండా ఉండడం కోసం అన్నట్లు. ఓకే. అగ్ని వంటి శ్రమలు ఎన్నున్నా కూడా మనము చనిపోకుండా ఆ శ్రమల్లో బతికుండాలనేది. ఓకే. ఇంకా మంచి మంచి సూచన అక్క. వెరీ గుడ్. అంటే ఇక్కడ మనం దేవుడు కూడా నిప్పు లాంటి మనిషే కదన్నా మోషే గారు కూడా. ఓకేనమ్మా. వెరీ గుడ్. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాల్సింది. ఎప్పుడైనా గానీ ఇటువంటి వస్తున్నప్పుడు ఒక పర్టిక్యులర్ వ్యక్తికి ఇట్లాంటి పర్టిక్యులర్ విషయాన్ని ఎందుకు చూపెడుతున్నాడు దేవుడు అనేది ఒక్కసారి ఆ కోణంలో ఆలోచన చేయాలి. మోషే గారికి అదే విధానమైనటువంటి దాన్ని ఎందుకు చూపించాల్సి వచ్చింది అనంటే, ఇప్పుడు మనం ఇవన్నీ యూనివర్సల్‌గా ఆలోచన చేసింది. సుజాతక్క మాట్లాడిన విషయం, చెప్పిన విషయం కావచ్చు, కుమారమ్మ చెప్పిన విషయం కావచ్చు, ఇదంతా కూడా మనం యూనివర్సల్‌గా ఆలోచించాలి. కానీ పర్టిక్యులర్‌గా ఆ సందర్భాని కోసం ఆలోచించేటప్పటికి ఏమని ఆలోచన చేయటం మొత్తం అంటే, ఆ మండుచున్న పొద అయి మండుతూ ఉన్నా కాలిపోని పొద. మండుతోందంటే ఏదైనా ప్రకృతి సహజంగా ఏమైపోవాలి? కాలి బూడిదై కాలి బూడిదైపోవాలి. వెరీ గుడ్. కానీ అది జరగట్లా. ఇది దేనికి సూచన అంటే, రేపు మోషే గారు నడిపించబోయేటటువంటి ఇశ్రాయేలు మందకు సూచన. అంటే వాళ్ళు మండిపోతున్నారు. వాళ్ళు పుట్టెడు దుఃఖాల్లో ఉన్నారు. బాధల్లో ఉన్నారు. వాళ్ళు శ్రమ పెట్టబడుతున్నారు. ఇనుప కొలిమి అని చెప్పబడింది. ఐగుప్తు బానిసత్వాన్ని ఇనుప కొలిమి అని చెప్పబడింది. ఈ కొలిమిలో ఉన్నారు. కానీ ఇంకా వాళ్ళు చావలేదు. అంటే వాళ్ళు ఏదో ప్రమాదంలో ఉన్నారు. కానీ చచ్చిపోలేదు. కాబట్టి ప్రమాదములో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చావనటువంటి వాళ్ళను నువ్వు బ్రతికించాలి అనేటటువంటి దానికి సింబాలిక్‌గా పర్టిక్యులర్‌గా మోషే గారికి ఆ విషయాన్ని, ఆ అద్భుతాన్ని దేవుడు తీసుకురావడం. కనుక ఈ రకమైనటువంటి వాటిని ఆలోచన చేసేటప్పుడు కరెక్ట్‌గా ఎన్నో అద్భుతాలుంటాయి. ఇదే ఎందుకు తీసుకురావాలి దేవుడు అనేది కూడా మరో ఆలోచన. ఏదో 2 రకాలుగా సూచనలు మనం తెలుసుకోవచ్చు. ఒకటి, దేవుడు పరిశుద్ధతకు చిరునామా గనుక పరిశుద్ధతను నిప్పుతో పోల్చడం జరుగుతుంది. అందుకే నిప్పులో అగ్నిజ్వాలలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. అట్లాగే కరెక్ట్‌గా అదే ఎందుకు పొద మండుతూ ఉన్నది గాని కాలిపోలేదు అనంటే, ఇశ్రాయేలు బానిసత్వంలో ఉంటున్నారు వాళ్ళు. చాలా ఇరుకులు, ఇబ్బందుల్లో, సంకటాల్లో ఉన్నారు. కానీ వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని విమోచించాలి మోషే అని చెప్పడానికి దేవుడు వాడినటువంటి ఆ విషయం అది. రైట్. తర్వాత 3వ వచనంలో, అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి ఈ గొప్ప వింత చూసేదను అనుకున్నాను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. ఇక్కడ మనం బాగా బైబిల్‌ని పరిశీలనగా చదివేవాళ్ళం అయితే ఒక డౌట్ రైజ్ అవ్వాలి ఇక్కడ. ఎవరికైనా మీకు ఈ చదువుతున్నప్పుడు ఏమైనా డౌట్ వచ్చిందా? ఏం డౌట్ రాలేదండి? సరే, నేను డౌట్ వచ్చే విధంగా 2 వచనాలు చూపిస్తాను. దాన్ని చదివిన తర్వాత అయినా ఏమన్నా సందేహం వస్తే మీరు చూడండి ఒకసారి. 2వ వచనం చదవండి ఒకరు. 2వ వచనము చదవండి.
చదువు. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కాని పొద కాలిపోలేదు. ఇప్పుడు 4వ వచనం చదవండి. దానిని చూచుటకు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఇప్పుడు ఈ 2 వచనాలు చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? ఏ డౌట్ రాలేదా? పొద ఎందుకు కాలిపోలేదని మోషేకి డౌట్ వచ్చిందా? చూద్దామని దగ్గరికి వస్తాను. అది కాదు, కాదు, కాదు. ఈ 2 వచనాలు పరస్పర విరుద్ధంగా అనిపిస్తున్నాయి. అది నేను అడుగుతున్నది. అక్కడ దేవదూత ప్రత్యక్షమైందన్నారుగా, మళ్ళీ వెరీ గుడ్, వెరీ యెహోవా గుడ్. 2వ వచనంలో యెహోవా దూత అని ఉంది. 4వ వచనంలో యెహోవా అని ఉంది. ఇంతకు మనకు డౌట్ ఏం రావాలంటే ఇంకో విషయం ఇక్కడే కాదు, ఇక్కడ మరొకసారి మనం చూడగలిగితే 6వ వచనం కూడా చదవండి. సేమ్ 4వ వచనానికి సపోర్ట్ చేసే విధంగా ఉంది ఇది కూడా. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. ఇప్పుడు చూడండి, ఇది ఎవరు చెప్తున్నట్టు చెప్పండి? దేవదూత చెప్తున్నట్టు, దేవుడు చెప్తున్నట్టు ఈ మాట? దేవుడే చెప్తున్నాడండి. దేవుడే చెప్తున్నట్టుంది కదా. ఇప్పుడు 2వ వచనం ఒక్కటే తేడాగా ఉంది. దేవదూత 4వ వచనము 6వ వచనం 2 ఏమని చెప్తున్నాయంటే ఆ పొదలో ప్రత్యక్షమైన ఆ వ్యక్తి దేవుడే అని చెప్తున్నారు. 2వ వచనం ఏం చెప్తుంది అంటే దేవదూత అని చెప్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇంతకు ఆ పొదలో కనపడింది దేవదూత దేవుడా? దేవదూత. మరి దేవదూత అయితే 4వ వచనాన్ని 6వ వచనాన్ని ఏం చేద్దాం తల్లి? నా దేవుని మాటగా దేవదూత చెప్పిందినా? దేవుడి మాటగా దేవదూత చెప్పినప్పుడు నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడిని అని చెప్పచ్చా? దూత అలాగ పలకగలదు. అదే కదమ్మా. అంటే మధ్యవర్తిగా దేవుని మాటగా చెప్పింది కాబట్టి ఆ విధంగా. ఓకేమ్మా, ఇంకా ఎవరన్నా? అంటే వాక్కు అదమ్మా, మాట సారాంశం దేవుందన్న, చెప్పేది మధ్యవర్తి. రైట్, ఓకే. ఒక మాటలో చెప్పాలంటే దేవదూత అయినా కూడా అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక మీడియాగా వాడుతున్నాడు దేవుడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. నేను మీతో దేని ద్వారా మాట్లాడుతున్నాను? మన మధ్య ఏముంది? ఒక మీడియేటర్ ఏముంది? ఫోన్ ఉంది నా, సెల్ ఫోన్ మొబైల్ ఉంది. ఇప్పుడు నేను మాట్లాడే మాటల్ని యాజ్ ఇట్ ఈజ్ గా మొబైల్ చెప్తుందా, లేకపోతే లాజరస్ చెప్పమన్నాడు అంటదా? చెప్తాదండి. కదా, అంతే. ఇప్పుడు ఫోన్ ద్వారా మీకు మాట వస్తుంది కాబట్టి ఫోన్ దేవుడు కాదు, అవునా? కాదు కాదు. అర్థమైందండి? డిఫరెన్స్ అర్థమైందమ్మా మీకు అందరికి? అర్థమైందండి. నా మాట మీకు ఫోన్ ద్వారా వినబడుతుంది. ఫోన్ ద్వారా వినబడుతుంది కాబట్టి ఫోనే లాజరస్ బ్రదర్ అనకూడదు. ఓకేనా? అది ఆ డిఫరెన్స్ అన్నమాట. అంటే 2వ వచనంలో ఉన్నది ఒక మొబైల్ ఫోను అని అనుకుంటే 4, 6 వచనాల్లో ఆ మొబైల్ ద్వారా మాట్లాడుతున్న వ్యక్తి ప్రస్తావన. ఓకేనా? గాట్ ఇట్? అర్థమైందండి? ఎవరు మాట్లాడట్లేదు? రైట్, వెరీ గుడ్, స్పందించారు, సంతోషం. తర్వాత 4వ వచనంలో మీరు బాగా గమనించగలిగితే మోషే మోషే అని పిలిచి, బేసికలీ ఎవరికైనా మనం అందరం మేపుతూ అట్లా పోతున్నప్పుడు ఇట్లా పిలుపు వినపడింది అనుకోండి, అందులో మరలా ఏంటి కాలుతున్న పొదలో నుంచి వినపడింది అనుకోండి, మనం అయితే ఏం చేస్తాం? అక్కడ ఉంటే సిచ్యువేషన్లో భయపడి పరుగులు తీసి పారిపోతాం. ఈ మంద గింద బతుకుంటే బస్ స్టాండ్లో బఠానీలు అమ్ముకొని బతకొచ్చని పరిగెత్తిపోతాం కదా. కానీ వీళ్ళకు తెలుసు, అంటే వీళ్ళు భక్తులు కదా, దేవుని సన్నిధి సాన్నిహిత్యము అవి ఎరిగినటువంటి భక్తులు. అందుకే మోషే మోషే అని అనినప్పుడు ఆయన ఏమి ఆందోళన చెందలేదు.
టెన్షన్ పడలేదు, భయపడలేదు. కాకపోతే మోషే మోషే అని ఒక విషయాన్ని ఒకే పేరుని గాని, ఒక దాన్ని గాని 2 సార్లు, 3 సార్లు పిలిస్తే ఏమని అర్థం చేసుకోవాలంటే, అందులో ఉన్నటువంటి గాఢత, తీవ్రత. కోర్ట్‌లో ఒక వ్యక్తిని పిలిచేటప్పుడు ఎలా పిలుస్తారండి? 3 సార్లు పిలుస్తాడు కదా! అంటే అది చాలా సీరియస్ అని అర్థం. అది చాలా ప్రధానమైనటువంటి విషయం అని చెప్పటానికి అలా చేస్తారు. సో, అలాగే చిత్తం ప్రభువా అని అన్నాడు. నిజంగా ఈ రెస్పాన్స్ ఏదైతే ఉందో, ప్రతిస్పందన, మోషే గారి నుంచి వచ్చినటువంటి ప్రతిస్పందన దేన్ని తెలియపరుస్తుందనంటే, ఆయన యొక్క సుముఖతను అంటే ఆయన యొక్క విల్లింగ్, ఆయన ఇష్టాన్ని తెలియపరుస్తుంది. అంటే అటువైపు దేవుడు ఏదైతే మన కోసం చెప్పబోతున్నాడో, ఏదైతే బాధ్యత ఇవ్వబోతున్నాడో దానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఇష్టంగా ఉన్నాను అని చెప్పటానికి. ఎన్నో సందర్భాల్లో అబ్రహాం గారి కోసం కూడా దేవుడు స్వప్నమందు ఇస్సాకు గారి విషయంలో మాట్లాడుతున్నప్పుడు కూడా అబ్రహామా అని పిలిచినప్పుడు చిత్తం ప్రభువా అని కూడా అంటాడు. ఇలా ఎన్నోసార్లు భక్తులు విధేయత చూపినటువంటి సందర్భాలు, ఈ విధంగానే రెస్పాండ్ అయినటువంటి సందర్భాలు ఉంటాయి. మనం కూడా ఎప్పటికీ ఎన్నటెన్నటికి మోషే గారికి నిజంగా ఎంత సంకటం వచ్చిందండి. రాజసంగా ఎన్నో సకల భోగభాగ్యాలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తికి పశువుల మందను కాచుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ దేవుడి మీద నిందను మోపలేదండి. మహా గొప్ప క్యారెక్టర్స్ అండి వాళ్ళని. దేవా, ఎందుకు అసలు నేను నీ ప్రజల కోసమే కదా ఈ పని చేసింది, నన్ను ఈరోజు నువ్వు కాపాడలేకపోయావు అనే ఆలోచన మోషే గారు ఇసుమందు చేయలేదండి. దేవుడి మీద నింద మోపడానికి ఎప్పుడు ముందు ఉండరు వాళ్ళు. మనమైతే చీటికి మాటకి, అయిన దానికి, కాని దానికి, చిన్నదానికి, పెద్దానికి దేవుని తప్పులు పడుతూ ఉంటాం. చేసేదంతా చేసి ఇప్పుడు మళ్ళా మోషే మోషే అని ఇప్పుడు పిలుస్తావా నా దగ్గరకు వచ్చి, ఇన్ని అద్భుతాలు చేసే దేవుడివి ఆ రోజే నన్ను సేవ్ చేసింటేనయ్యా నాకు ఈ దుస్థితి వచ్చేది కాదు కదా. ఈరోజు మాట్లాడి, ఎస్ నేనున్నానయ్యా, ఐఎమ్ రెడీ, నేను సిద్ధం నీ పనికి అనేటటువంటి బిడ్డలు ఎంతమంది? సంఘంలో ఎన్ని పనులు లేవు, సహవాసంలో ఎన్ని పనులు లేవు, సంఘం వెలుపల కార్యక్రమాలు ఎన్ని లేవండి. అసలు మనం కిమ్మనకుండా ఉండిపోతున్నాం. మోషే గారి మాదిరి చూడండి. అంత పరిస్థితుల్లో సింహాసనాన్ని తీసుకెళ్లి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పారిపోయి ఉంటే, అట్ట పారిపోయినటువంటి బిడ్డకి పశువులు కాసుకునే పనిలో ఉంటే మళ్ళీ దేవుడు ప్రత్యక్షమైతే వెంటనే నేను ఉన్నానయ్యా. మన విల్లింగ్ మనకు ఉండాలి. ఎవరో ఒక పాట రాశారు, మరి విన్నారో లేదు, ఏమన్నా తెలుసా? నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. విన్నారా పాట? అది మన విల్లింగ్, నేను ఉన్నాను, నన్ను వాడుకున్నాయన అనేటువంటి పరిస్థితి ఎంతమందికండి? అయ్యో, పారిపోతాం ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో నష్టపోతున్నా. కోరుండి పనికి పోవాలండి దేవుడి పని అంటే. కోరుండి, దేవుడు నాకు ప్రారంభం నుంచి ఇచ్చిన మహా గొప్ప లక్షణం, ఆ మహనీయుడు ఏంటంటే పని కావాలి, పని చేయాలి. నేను ఈ భూమి మీదకి వచ్చిందే ముందుగా సిద్ధపరిచిన తన సత్క్రియలు చేయటానికి. అంటే దీనికోసం పని 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 అనేటువంటి తపన నాకు ఇప్పటి నుంచో దేవుడు ఇచ్చాడు. దేవుని కూడా నేను ఎప్పుడో ఒకటి కోరుకుంటూ ఉంటా, నాన్న భూమి మీద నాకు పని లేదంటే ఈ భూమి మీద పెట్టద్దు, తీసుకెళ్ళిపో అని దేవుడు అడుగుతూ ఉంటాను నేను. మోషే గారిని ఒక 40 ఏళ్ళు చేతులు కాళ్ళు కట్టేసి ఐగుప్తుల సకల విద్యలు నేర్చుకున్నటువంటి వాడు, మనలాగా బతికినాడు కాదు ఆయన. మాటలు ఎందుకు, కార్యములు ఎందుకు ప్రవీణుడైనటువంటి వాడు, మనలాంటోడు కాదు. అప్పుడు పిలిచిన అలాంటి వ్యక్తి ఇలాంటి దుస్థితికి వచ్చిన పరిస్థితి ఉన్న మోషే మోషే అని పిలవగానే ఎస్ ఐఎమ్ హియర్,
నేను రెడీ ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను, చిత్తం ప్రభువా అంటే 5వ వచనంలో అంటాడు, దగ్గరకు రావద్దు, నీ పాదాల నుంచి నీ చెప్పులు విడు, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశం అని. ఇప్పుడు నేను అడుగుతున్నాను ప్రశ్న, ఈరోజు ఈ పాద రక్షలను విడిచేసేటటువంటి కల్చర్ ఏదైతే మనం ఆ మందిరాల్లోకి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోకుండా చాలా మంది వెళ్తూ ఉంటాం. దీనికి మూలం, ప్రారంభం ఇటువంటి బేస్లు అన్నమాట ఇవి. ఇక్కడే కాకుండా యెహోషువ గ్రంథంలో కూడా ఒక విషయం ఉంది. 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకరు. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీయుమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. యెహోషువ ఎలాంటి వాడు తెలుసండి? మహాబల పరాక్రమశాలి, యుద్ధశాలి, దీశాలి, మంచి పరిచారకుడు, అన్ని విధాలుగా మోషే గారిని తలపించే మహానాయకుడు. అట్లాంటి ఆయనకు ఆజ్ఞ వచ్చేసింది, ఇక్కడ నిలిచిన స్థలం పరిశుద్ధమైన స్థలం, ఈ పాదరక్షలు తీసేయాలి. ఏమైనా డౌట్ వచ్చిందండి మీకు? ఎందుకు తీసేయాలి పాదరక్షలు? పాదరక్షలు ఎందుకు తీసేయాలంటారు మందిరాల్లోకి వెళ్ళేటప్పుడు? అది పరిశుద్ధ స్థలం కాబట్టి అక్కడికి మనం తొక్కి వెళ్ళకూడదు కదన్నా, బయట ఉండడానికి. ఓకేనమ్మా, రైట్. ఇక్కడ మనం గమనించాల్సిన మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తామండి మనం? మన ఇంట్లోకి వెళ్ళేటప్పుడు లేదా ఇతరుల ఇళ్ళలోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? చెప్పులు వాకిట బయట వదిలేసి వెళ్తాం. అంటే ఒకరి ఇంట్లోకి వెళ్ళేటప్పుడే మనం చెప్పులు బయట వదిలేసేసి లోపలికి వెళ్తున్నప్పుడు అది దేవుని బిడ్డలు కూడుకునేటటువంటి స్థలం. ముఖ్యంగా ఆ చెప్పుల్ని ఎందుకు తీసేసి రావాలి అంటే, ఎన్నో ప్రదేశాల్లో తిరిగి ఉంటాం. ఆ ప్రదేశాల తాలూకు అన్ని రకాలైనటువంటి కల్మషాలన్నీ అవి తొక్కి ఆ చెప్పులతో ఉంటాం. ఎప్పుడైతే దాన్ని వదిలేసి వస్తామో 10 మంది కూడుకునే చోటు కదండి అది. ఓ నలుగురు 5 మంది ఉంటే ఇంట్లోకే ఆ అపరిశుభ్రత తీసుకురాకూడదు, ఆ కల్మషం తీసుకురాకూడదని విఘ్నత మనకు ఉండినప్పుడు, దేవుడి సన్నిధిలోకి వచ్చేటప్పుడు అదంతా 10 మంది కలిసే చోటు. అందరూ అట్లాగే ఆ ఉన్నటువంటి ఎక్కడి నుంచో తీసుకొచ్చినటువంటి చెడు లోపలికి తీసుకొచ్చామంటే ఆ ప్రెమిసెస్ పాడైపోతాయి. మనమందరం లేనిపోయినవి కూడా వచ్చేస్తూ ఉంటాయి. అక్కడ జెర్మ్స్ క్రియేట్ అవుతాయి. చాలా ప్రాబ్లమాటిక్. అందుకొరకు దాన్ని తీసేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. పరిశుభ్రతకు పరిశుద్ధతకు లింక్ ఉంది, మర్చిపోకండి. పరిశుద్ధతకు లింక్ ఉంది. అందుకే అంటారు క్లీన్లీనెస్ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ గాడ్లీనెస్. విన్నారా సామెత? క్లీన్లీనెస్ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ గాడ్లీనెస్ అంట. అంటే దైవత్వం తర్వాత పరిశుభ్రత ముఖ్యమైందంట, పరిశుద్ధత తర్వాత పరిశుభ్రత ముఖ్యమైందంట. అంటే అవినాభావ సంబంధం ఉంది. ఇకపోతే పరిశుద్ధ ప్రదేశం అని అంటే ఏదో ప్రదేశం గొప్పదని కాదు. అక్కడ ఆ ప్రదేశములో పరిశుద్ధుడైన దేవుడి యొక్క ప్రసన్నత సన్నిధి ఉంది అని అర్థం. అంటే దేవుణ్ణి బట్టి విలువ వస్తుంది తప్ప ప్రదేశాన్ని బట్టి విలువ కాదు. మనం గుర్తుపెట్టుకో. మనకైనా మనము దేవుడికి ఇచ్చే విలువను బట్టి, మనము దేవుడి కోసం అనుకూలతలు కలిగి ఉండడాన్ని బట్టి మనకు ఘనత వస్తుంది కానీ, ఖ్యాతి వస్తుంది కానీ, మనల్ని బట్టి ఏదో గొప్పతనం మనకు వచ్చేస్తుందని పొరపడకూడదు. హోరేబు పర్వతానికి ఎందుకు అంత ఖ్యాతి వచ్చింది? దేవుడు దిగాడు గనక, దేవుడు అడుగు పెట్టాడు గనక అనేది మర్చిపోక. రైట్. 6వ వచనంలో నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ తెరచెను. ఏమండి ఇక్కడ మీరు గమనించండి, నీ తండ్రి దేవుడు. మోషే గారి తండ్రి గారి పేరేం పేరండి? అమ్రాము దేవుడు. నేను అమ్రాము దేవుడను, అబ్రాహాము దేవుడను. అసలు నేను ఫలానా వ్యక్తుల దేవుడిని మొదలు పెట్టేదే మోషే గారు, అబ్రహాం గారితో మొదలు పెడతారు దేవుడు. ఎందుకు? అంతకు ముందు ఎందుకు చెప్పడండి? అంతకు ముందు భక్తులు లేరండి? వాళ్ళ దేవుడిని ఎందుకు చెప్పుకోలేదంటారు?
ఇశ్రాయేలుకి అబ్రహాం గారు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి కదన్న, అందుకని ఆయనతో మొదలు పెడతాం. ఓకేనమ్మా. మరి ఆ విధంగా అనుకుంటే అబ్రహాం గారు వచ్చినటువంటి మూల పురుషుడు ఉన్నాడు కదమ్మా, ఎవరు? షేము. షేము దేవుడు అని చెప్పుకోవచ్చు కదా, షేము వంశావళిలోనే కదండి వచ్చింది అబ్రహాం గారు. ఆ షేముకు మూలం ఎవరు? నోవహు. నోవహు కూడా నీతిమంతులే కదా. నేను నోవహు దేవుడిని ఎందుకు చెప్పుకోలేదు? ఆ నోవహు గారు రావడానికి ముందు దేవుడితో 365 సంవత్సరాలు గాను 300 సంవత్సరాలు నడిచాడు కదా హనోక్ గారు. నేను హనోక్ దేవుడిని ఎందుకు చెప్పుకోలేదు? భూమి మీద తొలి నీతిమంతుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి ఉన్నాడు, ఎవరు? హేబెల్ గారు. నేను హేబెల్ దేవుడిని నేను ఎందుకు చెప్పుకోలేదు? ఇప్పుడు చెప్పండి. అన్న అబ్రహాం గారి విశ్వాసంను అమ్మా, బట్టి అంటే మిగతా వాళ్ళకి విశ్వాసం లేదమ్మా? మిగతా వాళ్ళకి విశ్వాసం లేదంటారా? రైట్. ఇది కొంచెం మీరు మనసులో పెట్టుకొని ఎందుకు అబ్రహాం గారితోనే మొదలు పెడతాడు దేవుడు అనేటటువంటి విషయం ఒక్కసారి మీరు మనస్కరించి ఇది హోంవర్క్గా భావించి దీనికి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేసి తీసుకురండి. 6వ వచనం నుండి మళ్ళీ మనం మొదలు పెడదాం రేపొద్దున. ఇకపోతే తన ముఖాన్ని కప్పుకొని దేవుని వైపు చూడడానికి ఆయన వెరచడం జరిగింది, అంటే విరమించుకోవడం జరిగింది. చూడలేకపోయాడని అర్థం వెరవడం అంటే. ఎందుకు అలా జరిగింది? దాని అర్థం ఏంటి? దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అనేది కూడా ఈ 2 ప్రశ్నలు ఈ 6వ వచనంలో ఉన్నాయి. దీన్ని మీరు చక్కగా హోంవర్క్ కంప్లీట్ చేసుకుని రండి. అయితే ఈ 5 వచనాల్లో ఉన్నటువంటి ఏమన్నా సందేహం ఎవరికైనా ఉంటే దయచేసి అడగండి.